ఈ వెహికల్ స్ప్లెండర్. దీన్నెందుకు పడుకోబెట్టారని అడిగారు గదా మీరు. సో, ఏంటంటే ఇంజిన్ రీసెంట్‌గా వేశాను నేను. ఆ తర్వాత ఇగో ఈ టైమింగ్ వీల్ కంప్లీట్‌గా పోయింది. గైడ్ వీల్స్ పోవడం వల్ల కంప్లీట్‌గా చైన్ అయితే సౌండ్ వచ్చేస్తుంది టైమింగ్ చైను. సర్లే ఒక వీలే కదా ఏముంది సింపుల్‌గా లేపేద్దాం అని చెప్పేసి వాడిని పడుకోబెట్టి ఆ వీల్ నుంజు నుంజు అయిపోయిందనమాట. తీశాను వీల్ ఏద్దాం అనుకున్న టైంలోపు చూసేసరికి ఈ పంప్ వీల్ ఏదైతే ఉందో టైమింగ్ చైన్ అంటే టైమింగ్ చైన్ కిందన ఇంకో పెద్ద వీల్ ఉంది గదా! ఆ వీల్ కూడా కంప్లీట్‌గా వదిలేసింది. చూసారు కదా! మొక్కలన్నీ మీకు కనిపిస్తుంది కదా ఇంజిన్‌లో. కంప్లీట్‌గా ఈ కింద వీల్ కూడా వదిలేసింది. ఇంక చేసేదేముందండి ఖచ్చితంగా క్లచ్ ఓపెన్ చేసుకొని, అటువైపు పంప్ ఓపెన్ చేసుకొని ఆయిల్ పంపు, ఈ వీల్ అయితే ఫిక్స్ చేసుకోవాలి. లేదంటే ఇంజిన్ మొత్తం ఓపెన్ చేసుకోవాలి. సో, ఇంజిన్ మొత్తం ఓపెన్ చేయనక్కర్లేదు. ఇటువైపు, అటువైపు కూడా ఓపెన్ చేసి, పంప్ కూడా బయటకి తీసి, ఆ పంప్ అయితే తీసేసి, ఆ వీల్ అయితే వేసేసాను. ఇంక ఫైనల్‌గా బండి ఇచ్చేద్దాం. ఇంక ఏదేమైనా నైట్ ఏదేమైనా లేపేద్దాం అనుకున్న టైంకి ఏదైతే పంప్ రబ్బర్ స్ప్రింగ్ కనెక్ట్ అయిన ఒక వీల్ ఏదైతే ఉంది, షాఫ్ట్ పోయింది. మళ్ళీ షాఫ్ట్ పోకపోతే మళ్ళీ మార్నింగ్ దాకా వెయిట్ చేసి షాఫ్ట్ తీసుకొచ్చి వేయడం జరిగింది. సో, దయచేసి మీ వెహికల్ కూడా టైమింగ్ చైన్ సౌండ్ ఏమాత్రం చిన్నగా వచ్చినప్పుడు చేపించుకోండి. పెద్దగా ఏదో చేపించుకుంటే చాలా ఇబ్బందవుతది మీకు.